చూసారా జగన్ గారు? చూసా జగన్ అన్నయ్య. ఏంటి ఏమన్నారు? ఏమనలా, నేను వచ్చిన పని కానివ్వండి, క్రౌడ్ తట్టుకోలేకపోతున్నా, ఏంది జనం అన్నాడు. సరే అన్న వెళ్ళిపోతున్నా అని వచ్చేసా. బాగా వచ్చారు జనం. పడి కూడా వెళ్ళా జగన్ అన్న కోసం. పడ్డా కూడా కింద ఇదిగో దెబ్బ తగిలింది. పడి కూడా వెళ్ళి చూసా జగన్ అన్న. పులివెందల పులిబిడ్డ. ఏంటి ఆయన అంత అభిమానం, అంత క్రౌడ్ తగ్గించుకున్నా? చచ్చిపోతా ఆయన కోసం, చచ్చిపోతా. నా తమ్ముళ్ళు 50 మంది ఉంటారు మన సంక్రాంతి పండగకి. అది సంక్రాంతి పండగ రోజు అమ్మటి సంక్రాంతికి అంబరాలు చేశాడు కదా, చేసిన రోజు మొత్తం నా తమ్ముడితో కలిపి 50 మంది ఉంటారు సబ్జెక్ట్. అది ఇప్పుడు కూడా సబ్జెక్ట్లోనే ఉన్నాడు నా సొంత తమ్ముడు. అది వేశారు, పోలీసులు వేసేశారు. ర్యాలీకి వెళ్ళారని 50 మంది బానే ఉండారు. అంబటి రాంబాబు గారితో పాటు సంబరాల్లో పాల్గొన్నారని 50 మంది జైలు పెట్టారు, వేసేశారు మొత్తం. మా తమ్ముడు, నా సొంత తమ్ముడు కూడా ఉన్నాడు లోపలి సబ్జెక్ట్లో. అయినా సరే ఇక్కడ జగన్ గారిని చూస్తున్నారండి, ఏంటి అసలు? ఆ మాట చెబుతాను వచ్చా, నీకోసం పేద ప్రజలు నీ కోసం గుండెల్లో ఉండారు. అది వచ్చా నేను ఆయనకి ఈ మాట మా తమ్ముడు గురించి చెప్పుకుందామని వచ్చాను. అది ఇప్పుడు కూడా జైలు చేస్తాడు సబ్జెక్ట్ నా తమ్ముడు. ఎందుకని అంత ఫీల్ అవుతావు? అభిమానం కోసం వెళ్ళా. అది మా నాయనమ్మ బతికింది కూడా ఆయన పుణ్యం. వాళ్ళ నాన్నగారు ఆపరేషన్ చేపిస్తేనే మా నాయనమ్మ బతికింది, గుండె ఆపరేషన్. మా అమ్మ లేదు. జగన్ గారి పేరు చెప్పగానే ఏడుస్తున్నారు. అంతే అంతే, చచ్చిపోవటం ఆయన కోసం. ఏం చేయలేదు అంటున్నారు. మా నాయనమ్మ బతికిందంటే మాకు చిన్నప్పుడు మా మమ్మల్ని చచ్చిపోయింది. మా నాయనమ్మ బతికిందంటే వాళ్ళ డాడీ పుణ్యం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పుణ్యం. అంతే. మా ఫ్యామిలీ మా నాయనమ్మకి హార్ట్ ఆపరేషన్ చేశారు, బైపాస్ సర్జరీ. అది మా ఫ్యామిలీ మొత్తం శారదా కాలనీ, 7వ లైన్ మార్జిన్, 7, 6, 8, 10 దాకా మేమే. మాదిగా ఎస్టీ.